పాకిస్తాన్‌కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. ఏదైతే పాకిస్తాన్ పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్‌లోనైనా హిందువుల్ని ఏం చేస్తుంటారక్కడ? మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో కంట్రోల్‌లో ఉంటది. కానీ ఇప్పుడు మెజారిటీ హిందువుల్ని అక్కడ ఏదో గొడవ చేసి, వాళ్ళని ఆ ప్రాంతాల నుంచి తరలి వెళ్ళేలా చేసి, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండేలా చేశారు. అక్కడున్న హిందూ అమ్మాయిల్ని పటాయించడం, వాళ్ళని బలవంత పెళ్ళిళ్ళు చేసుకోవడం, అదేమంటే ఆ కాజాలు, ఆ ముల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మాయి పక్షాన కాకుండా అబ్బాయి పక్షాన నిలబడి ఇట్లా చేయడంలో తప్పు లేదంటూ ఆ పెళ్లిని ధృవీకరించేయడం జరుగుతుంటుంది. చివరికి కోర్టులకెళ్ళి విడాకులు ఇవ్వమని అడిగితే అక్కడ మా సమక్షంలోనే పెళ్లి జరిగింది అంటూ మత సంప్రదాయాల ప్రకారం విడాకులు తీసుకోవాల్సిందని రచ్చ చేస్తుంటారు. చివరికి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవడమే. అలాగే బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా అబ్దుల్ హకీం అనేటటువంటి అబ్బాయి హిందూ అమ్మాయి అంజనా రాయ్‌ని నాగరోన్ ప్రాంతంలో ఇట్లాగే కిడ్నాప్ చేశాడు. నడి రోడ్డు మీదన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినటువంటి సందర్భంలో తండ్రి అడ్డుకుంటే ఆ తండ్రి హర్దాన్ రాయ్‌ని చితకబాదినటువంటి సంఘటన. ఒక్కళ్ళు కూడా అతనికి సహకారంగా రాకపోగా పైగా అతని తన్నడంలో చేయి కలిపినటువంటి పరిస్థితి. అంటే బంగ్లాదేశ్‌లో హిందువుల కుటుంబాల బ్రతుకులు ఏ స్థితికి వచ్చినాయో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.